ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏమిటంటే నా వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో చూసుకుంటే సో ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా లోగో, అండ్ ఇక్కడ కార్టూన్ జోన్ అని ఉంది. అండ్ ఇక్కడ కోర్సెస్లో మీరు చూసుకుంటే డ్రాయింగ్ కోర్సెస్లో చూసుకుంటే నేను ఫస్ట్ క్లాస్ అయితే అప్లోడ్ చేశాను. జస్ట్ 50 రూపీస్కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకోండి. అండ్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్లో వెళ్తే అండ్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్లో ఎలిఫెంట్ క్యారెక్టర్ అయితే ఇచ్చాను. ఇది మొబైల్లో కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఎలిఫెంట్ గ్రీన్ స్క్రీన్ ఉంది, లయన్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది మీకు చాలా తక్కువ కాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్లో ఉందని మీరు భయపడవచ్చు, కానీ దీన్ని తగ్గిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే 250 రూపీస్ అనేది అయితే ఉంది. సో మొబైల్లో యానిమే స్టోరీ చేసేవాళ్ళు బై చేసుకోండి. నో కాపీరైట్స్ ఎటువంటి యూజ్ చేసినా సరే ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇక్కడ హోమ్ సెక్షన్లో చూసుకుంటే కింద స్క్రోల్ చేసి డిస్క్రిప్షన్ సరిగ్గా చదువుకోవచ్చు. అండ్ నేను ఓన్గా ట్రాక్ చేసేది ఇదే, నేను అది సేల్లో చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూసుకుంటే యాప్స్లో వెళ్తే యాప్స్ అనేది అయితే ఉంటాయి. యానిమేషన్కి అవసరమైన యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరైతే ఇప్పుడు ప్రివ్యూలో ఇంట్రో వీడియో అయితే చూశారు కదా. సో ఆ ఇంట్రో వీడియోలాగా మీరు ఎలా క్రియేట్ చేయాలని అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో నేను ఇచ్చి ఉంటాను కదా కైన్ మాస్టర్ మోడ్, ఆ కైన్ మాస్టర్ మోడ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ కైన్ మాస్టర్ మోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మొబైల్ డేటా ఆన్ చేయండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక అండ్ నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను అనమాట, నా వెబ్సైట్ లింక్ అనమాట. దాంట్లోకి వెళ్ళి అక్కడైతే మీకు డైరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట ఈ కైన్ మాస్టర్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయాలి. దీనిపై ట్యాప్ చేస్తే యాప్స్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ డ్రాయింగ్ కార్టూన్ 2 ఉంది, పిక్సెల్ ల్యాబ్ ఉంది, కైన్ మాస్టర్ ఉంది. సో కైన్ మాస్టర్ ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చి ఉంటాను. ఆ బ్యాక్గ్రౌండ్స్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఉంటే అప్ వ్యూలో కనిపించేవి అవి మీరు తీసుకొని అయితే చేసుకోండి అనమాట ఇంట్రో సీన్. సో నేను ఏమేమి చేస్తానో అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మెటీరియల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్రియేట్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. అండ్ క్రియేట్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ 16:9 రేషియో కనిపిస్తుంది అనమాట. దీనిపై ట్యాప్ చేసి క్రియేట్ ఉంది కదా, క్రియేట్ పైన ట్యాప్ చేసేయండి. అలా చేసిన వెంటనే మనకు ఇలా బ్లాంక్ క్యాన్వాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కొన్ని కనిపిస్తే ఒక కార్టూన్ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే తీసుకోండి. నా దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే వెతుకుతున్నాను, నాకు సూటబుల్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే. సో ఇక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అండ్ నేనైతే దీని డ్యూరేషన్ అయితే పెంచేస్తాను అనమాట. 6 సెకండ్కి అయితే పెంచేస్తా, 7 అయితే ఉంచుతానులేండి. అండ్ నేను ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేస్తాను, ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఎఫెక్ట్స్ ఏ విధంగా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకునే ఎఫెక్ట్స్ అనేది ఈవెంట్లో కూడా వస్తాయన్నమాట ఇందులో. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ మీకు ఇక్కడ లేని ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే గెట్ మోర్ అని కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయాలి. దీనిపై ట్యాప్ చేస్తే సో నేను చెప్పే ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కిందికి వచ్చి స్పెషల్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మిస్టీరియస్ ఫాగ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కొన్ని మ్యాజిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ మ్యాజిక్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలని అయితే ఒక స్టోరీస్కి అలాగే మ్యాజికల్ స్టోరీస్కి అనే ఛానల్ ఇంట్రో వీడియో అనమాట. ఛానల్ ఇంట్రో వీడియో ఇప్పుడు నేను చెప్పేది స్టోరీ ఇంట్రో వీడియో. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఈ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వీటి గురించి కూడా మీకు మెల్లగా చెప్తాను అనమాట, ఇప్పుడే కాదు.
మెల్లిమెల్లిగా నేర్చుకోండి. అండ్ ఎక్కువ టెన్షన్ ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఈ మిస్టీరియస్ ఫాగ్ ఉంది కదా, దీని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్ వస్తాను. అండ్ బ్యాక్ వచ్చేసి మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాను. మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి SFX కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ బర్డ్స్ సింగింగ్ అని ఉంది, సో ఒకవేళ మీకు ఇలా మ్యూజిక్స్ లేకపోతే ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. స్టోర్ ఆప్షన్లో చాలా మ్యూజిక్స్ అనేది ఉంటాయి. ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి బర్డ్స్ అని సెర్చ్ చేస్తాను. నాకు కొన్ని మల్టిపుల్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది అయితే వస్తాయన్నమాట. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవి నో కాపీరైట్, ఎందుకంటే ఇది ఎడిటింగ్లో ఉన్నాయి కాబట్టి కాపీరైట్స్ అనేది రావు. బ్యాక్ వస్తాను. సో ఈ మ్యూజిక్ అయితే ఫస్ట్ తీసుకుంటాను. సో ఈ మ్యూజిక్ అయితే నేను తీసుకుంటాను. ఫస్ట్ నేనైతే ఈ బర్డ్ సింగింగ్ మ్యూజిక్ అయితే తీసుకుంటాను ఇక్కడ. అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి తీసుకుంటాను అనమాట. ఒక మంచిగా సూట్ అయ్యే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అయితే నేను తీసుకుంటాను. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, ఆడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, ఫోల్డర్ పైన ట్యాప్ చేస్తే మనకు డౌన్లోడ్ చేసుకున్నవి ఇక్కడికి వస్తాయి అన్నమాట. నేనైతే ఈ మ్యూజిక్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ మ్యూజిక్ని అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను బర్డ్స్ ఫ్లయింగ్ గ్రీన్ స్క్రీన్ అయితే పెడతాను. దానికంటే ముందు ఈ బ్యాక్గ్రౌండ్కి నేను కొంచెం యానిమేషన్ అయితే ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అండ్ మన 2 ఫింగర్స్తోని ఈ బ్యాక్గ్రౌండ్ అనేది జూమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇప్పుడైతే ప్లే చేయండి. ఓకే. అండ్ మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బర్డ్ ఫ్లయింగ్ గ్రీన్ స్క్రీన్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ లేయర్స్ పైన ట్యాప్ చేయండి, మీడియా పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ చేస్తే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఒకటి ఉంది. ఇది నేను ఓన్గా అయితే చేశాను అనమాట. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని అయితే నేను ప్రాపర్గా ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అనేది చేయను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసి నేనైతే దీన్ని క్రాప్ చేసుకుంటాను కొంచెం. ఈ విధంగా క్రాప్ చేసుకొని దీన్ని ఇప్పుడైతే నేను గ్రీన్ స్క్రీన్ అయితే నేను రిమూవ్ చేస్తాను. ఇక్కడ క్రోమా కీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే క్రోమా కీ అయితే కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇప్పుడు క్రోమా కీ ఎనేబుల్ అయితే చేస్తాను. సో డైరెక్ట్గా నేను పీసీలో చేసింది కాబట్టి ప్రాపర్గా అయితే రిమూవ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడైతే దీన్ని యానిమేషన్ అయితే ఇస్తాను. సో ఇలాగ స్క్రీన్ బయట కొంచెం పెట్టేస్తాను. అండ్ ముంగోటి వచ్చేసి ఇక్కడ ఈ ప్లస్ ఒకటి కనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి ఒక కీ అయితే యాడ్ చేస్తాను. అండ్ కీతోనే మనము యానిమేషన్ చేయాలి కాబట్టి సో ఈ కీ దగ్గరకు వచ్చి దీన్ని అయితే నేను ఇలాగా యానిమేషన్ బయటికి తోసేస్తాను అనమాట. ఒకవేళ నేను ప్లే చేస్తే ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. అండ్ మిస్టీరియస్ ఫాగ్ నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి స్టిక్కర్స్ పైన ట్యాప్ చేస్తాను. స్టిక్కర్స్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మిస్టీరియస్ ఫాగ్ ఉంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఫాగ్ అయితే ఉంది కదా, దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫిట్ అయితే చేస్తాను. దీన్ని ఇప్పుడే నేను ప్లే చేస్తే సో గైస్ ఈరోజు వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కార్టూన్ ఛానల్ ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలనేది అయితే నేను డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ అనేది 100 మంది అయితే చూస్తున్నారు, వాటిలో 50 లైక్స్ కూడా రావట్లేదు.
అలాగైతే కష్టం గైస్. లైక్ అనేది ఒక 50 అనే టార్గెట్ ఇస్తున్నాను. సో 50 లైక్స్ అయినా కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మీకు ఎక్సలెంట్గా అదిరిపోతుంది అనమాట. ఇప్పుడు పెట్టే ట్యూటోరియల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. నేనైతే చెప్తున్నాను కదా, మీరు జస్ట్ వెయిట్ చేయడం అంతే. వీడియో చేస్తూ ఉంటాను అండ్ 2 డేస్కి 3 డేస్కి అలా వస్తూనే ఉంటాయి. సో ఫార్గెట్ అనేది అయితే చేయకండి. నా వీడియోస్ మీకు చాలా ఇంపార్టెంట్ గైస్. నేను చెప్పే ట్యూటోరియల్స్ ఇంకా ఎవరు డీటెయిల్గా అయితే చెప్పరు. సో మిస్ అయితే చేసుకోకండి. అండ్ పేడ్ ట్యూటోరియల్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకోవచ్చు. బాయ్.